ట్యాక్స్ సెక్షన్స్ ఇన్ తెలుగులో మనం ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందామండి. ఆదాయ పన్ను లెక్కింపు ఎలా చేస్తారు, ఎటువంటి సెక్షన్లు ఉంటాయి, పూర్తి సమాచారం తెలుగులో చూద్దాం. ఆదాయంగా పరిగణించు అంశాలు ఏమిటి, ఆదాయంగా పరిగణించని అంశాలు ఏమిటి అనేది కూడా చూద్దాం. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 17 ప్రకారం 1 మూల వేతనం, 2 సెలవు జీతం, 3 సరెండర్ లీవ్ జీతం, 4 అడ్వాన్స్ జీతం, 5 బోనస్, 6 పెన్షన్, 7 కరువు భత్యం, 8 ఇంటి అద్దె అలవెన్స్, 9 CCA, 10 మధ్యంతర భృతి IR, 11 అదనపు అర్హతలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఇచ్చే ప్రోత్సాహక ఇంక్రిమెంట్లు, 12 ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్, 13 PRC స్టెప్అప్ AAN, అలాగే సబ్సిస్టెన్స్ అలవెన్స్, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్, ఇంట్రెస్ట్ ఆన్ NNC సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా ఆదాయంగా పరిగణించే అంశాలండి. ఇప్పుడు ఆదాయంగా పరిగణించబడని అంశాల గురించి చూద్దాం. అందులో మొదటిగా TNDA, 2 LTC, 3 కన్వీనియన్స్ అలవెన్స్, 4 గ్రాట్యుటీ కామ్యుటేషన్, అలాగే GPS, PPF, GISE, APGLI or TSGLI, EL, HPL at the time of retirement, అలాగే మెడికల్ రియంబర్స్మెంట్. ఇవన్నీ కూడా ఆదాయంగా పరిగణించబడని అంశాలండి. మరి ఆదాయం నుంచి షరతులతో ఎటువంటి మినహాయింపులు ఉన్నాయి అనేది మన ఆదాయం నుంచి షరతులతో కూడిన మినహాయింపులు అనేవి ఎలా ఉన్నాయి చూద్దామండి. మనలో మొదటిగా ఇంటి అద్దె అలవెన్స్ అండి, HRA. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 10(2) మరియు అలాగే 13A ప్రకారం ఉద్యోగి స్వంత ఇంటిలో నివసిస్తున్న రెంట్ ఫ్రీ క్వార్టర్లో ఉన్న ఈ అలవెన్స్ మినహాయించుకున్నట్టుకు వీలు లేదండి. అద్దె ఇంట్లో ఉండే సందర్భంలో మాత్రమే క్రింది వాటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆదాయం నుండి మనం మినహాయించుకోవాల్సి ఉంటుందండి. అలాగే వాస్తవంగా పొందిన ఇంటి అద్దె అలవెన్స్ 1, 2 వేతనం P+DAలో 10% మించి చెల్లిస్తున్న ఇంటి అద్దె, 3 వేతనం అంటే P+DAలో 40%. మరి 3,000 రూపాయల వరకు నెలసరి ఇంటి అద్దె అలవెన్స్ చెల్లిస్తూ ఉంటే ఎటువంటి రసీదు కూడా మనం జత చేయవలసిన అవసరం లేదండి. ఆపై మొత్తానికి ఇంటి యజమాని ఇచ్చిన రసీదు జత చేయవలసి ఉంటుంది. సంవత్సరమునకు 1,00,000 రూపాయలు అంటే నెలకు సుమారు 8,333 రూపాయలు పైగా ఇంటి అద్దె చెల్లించే వారైతే తప్పనిసరిగా ఇంటి యజమాని యొక్క పాన్ నంబర్ జత చేసి ఫారం నంబర్ 12 భర్తీ చేసి ఇవ్వవలసి ఉంటుందండి. హౌస్ రెంట్ రిసిప్ట్ తప్పనిసరిగా మనం ఇవ్వవలసి ఉంటుంది. అలాగే ప్రామాణిక మినహాయింపు విషయానికి వచ్చినట్లయితే సెక్షన్ 16(1) క్రింద 2006, 2007 వరకు ఉన్న ప్రామాణిక మినహాయింపు అంటే స్టాండర్డ్ డిడక్షన్ పునరుద్ధరించారండి. కానీ అంటే 40,000 రూపాయలకు కానీ పొందుతున్న వేతనం కానీ ఏది తక్కువైతే ఆ మొత్తానికి పన్ను మినహాయింపు అనేది పొందవచ్చండి. ఇది అందరికీ వర్తిస్తుందండి. అలాగే వృత్తి పన్ను సెక్షన్ 16(111) ప్రకారము ఉద్యోగి చెల్లించిన వృత్తి పన్నును ఆదాయం నుండి పూర్తిగా తగ్గించుకోవచ్చండి. ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది పూర్తిగా మనకు ఉండదు, మనం దాన్ని చూపించవలసిన అవసరం లేదు. మరి ఇంటి రుణం విషయంకి వచ్చినట్లయితే ఇంటి రుణం వడ్డీ అయితే సెక్షన్ 24D ప్రకారం ఇంటి రుణం కోసం చెల్లించిన వడ్డీ భాగాన్ని ఏప్రిల్ 1, 1999 తర్వాత ఇల్లు నిర్మించి ఉంటే 2 లక్షల వరకు, ఏప్రిల్ 1, 1999 ముందు వారికైతే 30,000 రూపాయలు మాత్రమే ఆదాయం నుండి మనం మినహాయించుకోవచ్చండి. అంటే ఈ ఇంటి రుణం వడ్డీ అనేది డైరెక్ట్ గా మనకు డిడక్షన్స్ లోకి మనం
2 లక్షల వరకు కూడా ప్రస్తుతం అయితే 99 తర్వాత చూపించుకోవచ్చు. మరి అంతకు ముందు అయితే ఆ 2 లక్షల అవకాశం లేదు. తొలిసారి ఇంటి రుణం తీసుకున్న వారికైతే సెక్షన్ 80EE కింద మరో 50,000 కూడా మినహాయించుకోవచ్చండి. భార్యాభర్త ఇరువురు కూడా జాయింట్ గా రుణం పొంది గరిష్టంగా 2 లక్షల మినహాయింపు అనేది ఇక్కడ పొందవచ్చు. ఇంటి రుణం తీసుకొని సొంత ఇంట్లో నివసించకుండా అద్దెకు ఇచ్చినప్పుడు ఇంటి రుణంపై వడ్డీ పూర్తిగా మినహాయించుకోవచ్చు. అయితే సొంత ఇంటిపై అద్దెను మాత్రం మళ్ళీ అక్కడ మనం ఆదాయంగా చూపించాలండి. మరి ఈ మినహాయింపులు తర్వాత ఉద్యోగి తన ఇతర ఆదాయాలను కలుపుకోవలసి ఉంటుందండి. మరి మినహాయింపులు అనేవి ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అండర్ సెక్షన్ 80C ఈ సెక్షన్ కింద అయితే LIC, PLI, GIS, APR, TSGLI, GPF, PPF, ULIP, అలాగే UTI, మ్యూచువల్ ఫండ్స్, ట్యూషన్ ఫీజ్ ఫర్ 2 children, 5-year ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ బ్యాంక్ ఆర్ పోస్ట్, అలాగే హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్, హౌసింగ్ రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ, అలాగే సుకన్య సమృద్ధి యోజన, ఇవన్నీ కూడా సెక్షన్ 80C కింద వస్తాయండి. ఇవన్నీ కూడా అలాగే అండర్ సెక్షన్ 80CCC ప్రకారం ప్రభుత్వంచే ఆమోదించబడిన పెన్షన్ ఫండ్, ఉదాహరణ LICకి సంబంధించిన జీవన్ సురక్ష అనేది దాని కిందకు వస్తుంది. 80CCC కింద వస్తుంది. మరి 80CCD సెక్షన్ ప్రకారం అయితే నూతన పెన్షన్ పథకానికి వేతనంలో 10% వరకు చెల్లించిన మొత్తాన్ని అంటే CPS 80CCD1 ప్రకారం మినహాయించుకోవచ్చండి. ప్రభుత్వ ఉద్యోగి ఖాతాకు జమ చేస్తున్న CPS మ్యాచింగ్ గ్రాంట్ ని 80CCD2 ప్రకారం గరిష్ట వ్యయ పరిమితి 50,000 లోబడి మినహాయించుకోవచ్చు. ఇది 1.5 లక్షలకు అదనంగా మినహాయించుకోవచ్చు అండి. అంటే CPS వారందరూ కూడా మా సేవింగ్స్ అనేది 2 లక్షల వరకు కూడా చూపించుకోవచ్చండి. మరి 80CCD దాని కింద మనం 50,000 ముందుకు 1,50,000 మనం అక్కడ చూపించుకోవచ్చండి 80C ప్రకారం. మరి ఇక్కడ అండర్ సెక్షన్ 80CCE అందులో 80C కానీ 80CCC 80CCD1 సెక్షన్ల కింద మినహాయింపు 1,50,000 గరిష్ట పరిమితికి లోబడి ఉండాలని ఈ సెక్షన్ అనేది చెప్తుందండి. మరి అండర్ సెక్షన్ 80CCG ప్రకారం రాజీవ్ గాంధీ ఈక్విటీ పథకంలో వేసిన పెట్టుబడిలో 50% లేదా 25,000 రూపాయలు ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని మినహాయించుకోవచ్చండి. అయితే వారి వార్షిక ఆదాయం సంవత్సరానికి 12 లక్షలకు మించరాదు అనేది ఈ సెక్షన్ అనేది చెబుతుందండి. అండర్ సెక్షన్ 80D ప్రకారం అయితే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం తనకు, భార్య లేదా భర్త, పిల్లలకు సంవత్సరానికి 25,000 ఈ సెక్షన్ కింద మినహాయించుకోవచ్చు. అలాగే నిర్దిష్ట కాల పరిమితికి వర్తించే విధంగా చెల్లించే సింగిల్ ప్రీమియం మెడికల్ ఇన్సూరెన్స్ మొత్తాన్ని సమానంగా విభజించి ఆయా సంవత్సరాలకు మినహాయింపు పొందవచ్చండి. ఉదాహరణకు ఒక ఉద్యోగి 1,00,000 రూపాయల ప్రీమియం 5 సంవత్సరాల కాల పరిమితి ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే ఆ మొత్తాన్ని 5 సంవత్సరాలకు 20,000 రూపాయల చొప్పున పన్ను మినహాయింపు అనేది ఇక్కడ పొందవచ్చండి. నెక్స్ట్ అండర్ సెక్షన్ 80DDB ప్రకారం అయితే ఉద్యోగి కానీ తనపై ఆధారపడ్డ వారికి కానీ దీర్ఘకాలిక వ్యాధులైన క్యాన్సర్, హిమోఫిలియా, తలసేమియా, ఎయిడ్స్, మూత్రపిండాల వ్యాధి వంటి దీర్ఘకాల వ్యాధుల వైద్య ఖర్చులైతే 40,000 రూపాయల వరకు, సీనియర్ సిటిజన్లు అయితే 80,000 రూపాయల వరకు మినహాయించుకోవచ్చండి. దీనికి ఫారం 10 సంబంధిత వైద్యునిచే తీసుకుని మనం సమర్పించవలసి ఉంటుందండి. అలాగే అండర్ సెక్షన్ 80DD కూడా ఉందండి. ఇదేంటంటే
తనపై ఆధారపడ్డ బంధువు ఎవరికైనా వైద్యం చేయించి ఉంటే వారి వైద్యానికి అయిన ఖర్చును 40% వైకల్యం కలిగిన వారైతే 75,000, 80% వైకల్యం కలిగిన వారైతే 1,25,000 వరకు కూడా మినహాయించుకోవచ్చండి. అలాగే అండర్ సెక్షన్ 80 ఈ ప్రకారం అయితే ఉద్యోగి భార్య లేదా భర్త పిల్లల ఉన్నత చదువుల కోసం తీసుకున్న రుణంపై చెల్లించిన వడ్డీని ఈ సెక్షన్ కింద మినహాయించుకోవచ్చండి. అలాగే అండర్ సెక్షన్ 80G ప్రకారం అయితే డ్రగ్స్ నియంత్రణ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయక నిధి, ప్రధానమంత్రి భూకంప నిధి, జాతీయ బాలల నిధి, జాతీయ మత సామరస్య నిధి, అలాగే జాతీయ విద్యా సంస్థలు చెల్లించిన విరాళాలు, ముఖ్యమంత్రి తుఫాన్ సహాయ నిధి, సాక్షరతా సమితికి చెల్లించి విరాళాలు 100% మినహాయింపు ఉందండి. ప్రధానమంత్రి కరువు సహాయ నిధి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, అలాగే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు మత సంస్థలు చెల్లించే విరాళాలు 50% మినహాయింపు అనేది మనకు లభిస్తుంది. అయితే ఈ సెక్షన్ క్రింద విరాళాల ఉద్యోగ మొత్తం ఆదాయంలో 10% మించరాదు. అలాగే ఇంకొక ప్రధానంగా అయితే ఈ సెక్షన్ 80DDB 80G క్రింద మినహాయింపు చేసే అధికారం అయితే DDOలకు లేదు. కాబట్టి ముందుగా మనం మొదట పన్ను చెల్లించి ఆ తర్వాత రీఫండ్ అనేది మనం తెప్పించుకోవాలండి. అలాగే అండర్ సెక్షన్ 80GG ప్రకారం అయితే ఎటువంటి ఇంటి అద్దె అలవెన్స్ రాని ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లు ఈ సెక్షన్ క్రింద తమ ఆదాయంలో 10%కు లోబడి చెల్లిస్తున్న ఇంటి అద్దె ఆదాయంలో 25%, గరిష్టంగా నెలకు 5,000 వరకు కూడా తగ్గించుకోవచ్చండి అండర్ సెక్షన్ 80GG ప్రకారం. అలాగే అండర్ సెక్షన్ 80TTA ప్రకారం అయితే సేవింగ్స్ బ్యాంక్ జమైన వడ్డీని ఆదాయంగా చూపి దానిలో నుండి వడ్డీని గరిష్టంగా 10,000 వరకు ఈ సెక్షన్ కింద మినహాయించుకోవచ్చు. ఇది 1.5 లక్షలకు సేవింగ్స్ అదనంగా ఉంటుంది. బ్యాంకు, పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ అయిన వడ్డీని 50,000 వరకు ఈ సెక్షన్ కింద మినహాయింపు పొందవచ్చు. అయితే అండర్ సెక్షన్ 80TTB మినహాయింపు పొందిన వారు 80TTA క్రింద మినహాయింపు క్లెయిమ్ చేయకూడదండి. అంటే 80TTB వాడితే 80TTA అనేది వాడడానికి లేదండి. మరి 80TTB అనేది ఏం చెప్తుంది అంటే ఇక్కడ అండర్ సెక్షన్ 80TTB బ్యాంకు, పోస్ట్ ఆఫీసుల్లో సేవింగ్స్ పై జమైన వడ్డీని 50,000 వరకు ఈ పెన్షన్ క్రింద మినహాయింపు పొందవచ్చు. అయితే 80TTB మినహాయింపు పొందిన వారు 80TTA కింద మినహాయింపు క్లెయిమ్ చేయకూడదని చెప్తుందండి. అలాగే అండర్ సెక్షన్ 80U ప్రకారం అయితే ఇక్కడ 40% వైకల్యం కలిగిన ఉద్యోగి 75,000 వరకు, 80% పైగా వైకల్యం కలిగిన వారికి 1.25 లక్షల వరకు కూడా ఈ సెక్షన్ కింద మినహాయించుకోవచ్చు. అయితే చికిత్స పొంద ఉండాలన్న నియమం ఏమిది కూడా లేదండి. ఈ విధంగా సెక్షన్ల వారీగా మనం ఎటువంటి సేవింగ్స్, ఎటువంటి మినహాయింపులు, ఎటువంటి క్లెయిమ్స్ అనేది మనం చేయకూడదని వీడియో ద్వారా తెలుసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ మనం మిగిలిన ఈ ఫామ్ 16 నింపే ఫిలప్ చేసేటప్పుడు ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఇంకా ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి.